అలాగే సత్యం. సత్యం అనంటే ఏమిటి అనంటే ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడటం. ఆ ఉన్నది ఉన్నట్టుగా అనేదానికి కూడా కొంత శంకరాచార్యుల వారు అప్రియ అనృతవర్జితం యథాభూతార్థవచనం. అప్రియమైనటువంటిది అంటే సత్యము, ప్రియమైనటువంటి సత్యం అనేది చాలా కష్టం దొరకటం. అంటే హితం మనోహారిచ దుర్లభం వచః అని కిరాతార్జునులు చెప్తారనమాట. అంటే సత్యం చెప్పాలి, నిజం చెప్పాలి, కానీ నిజము వినసొంపుగా ఉండాలి అనేటటువంటి నిజము చాలా కఠినం, చాలా దుర్లభం అయినటువంటిది. ఎందుకు అని అంటే నిజం ఎప్పుడు కూడా కటువుగానే ఉంటుంది. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే సత్యము అని అంటే అప్రియ అనృతవర్జితం, అంటే అప్రియమైనటువంటిది, అనృతం అంటే అబద్ధం, ఈ రెండు కానటువంటి యథాభూత అర్థవచనం. అంటే కొన్నిసార్లు కొన్ని సందర్భాలలో నిజం చెప్పడం కూడా ఆ సందర్భానికి హానికరం అవ్వచ్చు. అలాంటప్పుడు నిజం తెలిసినా కొన్నిసార్లు అది అప్రియం అవ్వవచ్చును. అలాంటప్పుడు దాన్ని వదిలివేయటం, అనృతాన్ని సర్వథా వదిలివేయటం. అంటే అబద్ధాన్ని ఎప్పుడూ కూడా చెప్పకూడదు, సత్యాన్ని మాత్రము సమయాన్ని సందర్భాన్ని చూసి సత్యాన్ని మనం ఉపయోగించాలి అని చెప్తున్నారు. అంటే ఆ సత్యం గనక ఒకవేళ పూర్తిగా ఆ పరిస్థితిని విపరీతంగా తీసుకెళ్ళే దిశలో గనక ఉంటే దాన్ని కొంత నియంత్రించుకోవాలి అనే కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి.